రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 26న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అభ్యర్థుల నామినేషన్ల దాఖలకు చివరి తేదీ మార్చి 5 కాగా ఉపసంహరణకు చివరి తేదీ మార్చి 9గా నిర్ణయించారు. మార్చి 16న పోలింగ్ నిర్వహించి అదే రోజు సాయంత్రం కౌంటింగ్ చేపట్టనున్నారు. ఇక 10 రాష్ట్రాల్లో 37 మంది సభ్యుల పదవీకాలం పూర్తి కానున్నాయి. తెలంగాణ నుంచి 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 9న సురేష్ రెడ్డి, అభిషేక్ సింఘ్వి పదవీకాలం ముగియనుంది. రాజ్యసభ ఎలక్షన్స్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు. నవీన్, శ్రీనివాస్, మొత్తం మీద ఇటు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. సో ఏప్రిల్ ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఈ 37 స్థానాలకు సంబంధించి ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణలో ఈ 2 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. సో కాంగ్రెస్ పార్టీ ఈ తరపునే, అంటే ఒకటి కాంగ్రెస్ పార్టీ నుంచి అభిషేక్ మను సింఘ్వి, సో ఆయన రాజ్యసభ స్థానం ఖాళీ అవుతుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రస్తుతం పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నటువంటి మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి స్థానం కూడా ఖాళీ అవుతుంది. కాబట్టి సో ఈ 2 స్థానాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. సో ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఇటు లోక్సభలో ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఈ 2 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే పడబోతున్నాయి. సో ప్రధానంగా కనుక చూస్తే ఇటు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు రాజ్యసభలో 3 సభ్యుల బలం ఉంది. సో దాంట్లో అనిల్ కుమార్ యాదవ్, సో కేకే రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్ సో ఈ రాజ్యసభ సభ్యులయ్యారు. ఆ తర్వాత అభిషేక్ మను సింఘ్వి కూడా రాజ్యసభ సభ్యుడు తెలంగాణ రాష్ట్రం నుంచి, రేణుకా చౌదరి కూడా తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. సో ప్రస్తుతం ఈ 2 స్థానాలు కూడా ఖాళీ అవుతున్నటువంటి నేపథ్యంలో సో ఎవరిని తీసుకోవాలన్న దాని మీద కూడా కాంగ్రెస్ పార్టీలో జోరుగా లాబింగ్ జరుగుతుంది. పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. పార్టీ అధినేతలను కూడా కలుస్తున్నారు. సో దాంట్లో ప్రధానంగా ఈ తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్నటువంటి ఈ 2 స్థానాలకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది కాంగ్రెస్ పార్టీలో. సో దాంట్లో కనుక చూస్తే మనకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిధిగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి, మరోవైపు కె కేశవరావు, సో అలానే జానారెడ్డితో పాటుగా మరికొంతమంది ముఖ్య నేతలంతా కూడా ఈ రాజ్యసభ స్థానాన్ని దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సో దాంట్లో అభిషేక్ మను సింఘ్విని మళ్ళీ కొనసాగించేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఇక కేఆర్ సురేష్ రెడ్డి స్థానం ఖాళీ అవుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. సో ఈ స్థానాన్ని ఎవరి చేత భర్తీ చేయించాలన్న దాని మీద కూడా హైకమాండ్ పరిశీలనలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి పేరును కూడా కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద తెలంగాణలో ఈ రాజ్యసభ స్థానాలకు సంబంధించి పెద్ద ఎత్తున డిమాండ్ అయితే కొనసాగుతోంది. రైట్, థాంక్యూ వెరీ మచ్. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 26న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అభ్యర్థుల నామినేషన్ల దాఖలకు చివరి తేదీ మార్చి 5 కాగా ఉపసంహరణకు చివరి తేదీ మార్చి 9గా నిర్ణయించారు. మార్చి 16న పోలింగ్ నిర్వహించి అదే రోజు సాయంత్రం కౌంటింగ్ చేపట్టనున్నారు. పది రాష్ట్రాల 37 మంది సభ్యుల పదవీకాలం పూర్తి కానున్నాయి. తెలంగాణ నుంచి 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 9న సురేష్ రెడ్డి, అభిషేక్ సింఘ్వి పదవీకాలం ముగియనుంది.